नमोऽस्तु गणनाथाय सिद्धिबुद्धियुताय च सर्वप्रदाय देवाय पुत्रवृद्धिप्रदाय च गुरुधराय गुरवे गोप्त्रे गुह्यासिताय ते गोप्याय गोपिताशेषभुवनाय चिदात्मने विश्वमूलाय भव्याय विश्वसृष्टिकराय ते नमो नमस्ते सत्याय सत्यपूर्णाय शुण्डिने एकदन्ताय शुद्धाय सुमुखाय नमो नमः प्रपन्नजनपालाय प्रणतार्तिविनाशिने शरणं भव देवेश सन्ततिं सुदृढा कुरु भविष्यन्ति च ये पुत्रा मत्कुले गणनायक सर्वे तव पूजार्थं निरताक्ष्युर्वरो मतः पुत्रप्रदमिदं स्तोत्रं सर्वसिद्धिप्रदायकम् इति सन्तानगणपतिस्तोत्रम् सम्पूर्णम्। नमोऽस्तु गणनाथाय सिद्धिबुद्धियुताय च सर्वप्रदाय देवाय पुत्रवृद्धिप्रदाय च गुरुधराय गुरवे गोप्त्रे गुह्यासिताय ते गोप्याय गोपिताशेषभुवनाय चिदात्मने विश्वमूलाय भव्याय विश्वसृष्टिकराय ते नमो नमस्ते सत्याय सत्यपूर्णाय शुण्डिने नमो नमस्ते सत्याय सत्यपूर्णाय शुण्डिने एकदन्ताय शुद्धाय सुमुखाय नमो नमः प्रपन्नजनपालाय प्रणतार्तिविनाशिने शरणं भव देवेश सन्ततिं सुदृढा कुरु भविष्यन्ति च ये पुत्रा मत्कुले गणनायका ते सर्वे तव पूजार्थं निरतास्युर्वरो मतः पुत्रप्रदमिदं स्तोत्रं सर्वसिद्धिप्रदायकम् इति सन्तानगणपतिस्तोत्रम् सम्पूर्णम्। ఇది సంతాన గణపతి స్తోత్రం. ఈ స్తోత్రం సంతాన ప్రాప్తి, వంశవృద్ధి, సిద్ధి, బుద్ధి, అడ్డంకుల నివారణ కోసం గణేశుణ్ణి ప్రార్థించేందుకు ప్రసిద్ధి.
గణనాథుడైన గణేశునికి నమస్కారం. సిద్ధి బుద్ధితో కూడినవాడు, సర్వవరాలు ప్రసాదించే దేవుడు, పుత్రవృద్ధిని ప్రసాదించేవాడు గణేశుడు, సంతానం ఇచ్చే దైవం. గురువులలో గురువైన వాడు, రక్షకుడు, గుహ్యమైన తత్వస్వరూపుడు, సర్వలోకాలలో వ్యాపించిన చైతన్య స్వరూపుడు గణేశుడు పరమాత్మ తత్వం. సృష్టికి మూలమైన వాడు, విశ్వాన్ని సృష్టించేవాడు, సత్యస్వరూపుడు, సంపూర్ణుడు గణేశుడు సృష్టికర్త శక్తి. ఏకదంతుడైన పవిత్రుడు, సుందరముఖంతో ఉన్నవాడు, శరణు కోరిన వారిని కాపాడేవాడు, భక్తుల బాధలు తొలగించేవాడు, శరణు కోరితే రక్షణ. ఓ దేవీశ్వర, నా వంశాన్ని దృఢంగా చేయుము, నా కులంలో పుట్టబోయే పిల్లలను ఆశీర్వదించుము, నా సంతానం నీ పూజలో నిమగ్నులై ఉండుగాక. ఈ స్తోత్రం పుత్రప్రదం, సర్వసిద్ధులను ప్రసాదించేది. సంతానం, అన్ని శుభఫలాలు కలుగుతాయి. ఈ సంతాన స్తోత్రం చదవడం ద్వారా కలిగే ఫలితాలు: సంతాన ప్రాప్తి, గర్భధారణలో అడ్డంకులు తొలగింపు, వంశవృద్ధి, కుటుంబ శాంతి, సర్వకార్య సిద్ధి. పఠించే విధానం: బుధవారం లేదా వినాయక చవితి రోజు 11 సార్లు లేదా 21 సార్లు చదవాలి. నెయ్యి దీపం వెలిగించాలి. ఉండ్రాలు, మోదకాలు ప్రసాదంగా సమర్పించాలి. దంపతులు ఇద్దరూ కలిసి భక్తితో పఠిస్తే ఫలితం త్వరగా లభిస్తుందని శాస్త్రోక్త నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి. మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.